అందరికీ స్వాగతం. ఈరోజు మనం మనందరి జీవితంలో ఒక ముఖ్యమైన అంశం గురించి లోతుగా పరిశీలించబోతున్నాం. అదే జ్ఞాపక శక్తి, అంటే మెమరీ. మనం కొన్ని విషయాలను ఎలా గుర్తుంచుకుంటాం, కొన్నింటిని ఎందుకంత తేలికగా మరిచిపోతాం? మన ముందు మానసిక శాస్త్రానికి సంబంధించిన కొన్ని పత్రాలున్నాయి. వీటి ఆధారంగా మనం మెదడులోని ఈ అద్భుతమైన ప్రక్రియను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మన జ్ఞాపక శక్తి ఎలా పనిచేస్తుంది, మనమెందుకు మర్చిపోతాం, ఇంకా ముఖ్యంగా దాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి? సరే, ఇక ఈ సమాచారాన్ని విశ్లేషిద్దాం. తప్పకుండా. అసలు జ్ఞాపకశక్తి అంటే కేవలం పాత విషయాలు గుర్తుంచుకోవడం కాదు. అది మనం ఎవరు అని చెప్పే కథ, మన నైపుణ్యాలు, మన సంబంధాలు, ఆఖరికి మనం తీసుకునే నిర్ణయాలు కూడా అన్నీ దానిపైనే ఆధారపడి ఉంటాయి. అయితే ఈ కథ మన మెదడులో ఎలా మొదలవుతుంది, సమాచారం జ్ఞాపకంగా ఎలా మారుతుంది, అక్కడ్నుంచి మొదలు పెడదాం. బావుందే. మన దగ్గరున్న ఒక ప్రాథమిక నమూనా ప్రకారం జ్ఞాపక శక్తికి 3 దశలున్నాయట: సెన్సరీ, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అని. వినడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ అసలు ఇదెలా పనిచేస్తుంది? దీన్ని అట్కిన్సన్ షిఫ్రిన్ మోడల్ అంటారు. ఇది ఒక ఫిల్టర్ సిస్టమ్ లాంటిది. మనం ప్రతిక్షణం చూసే, వినే, స్పృశించే వేలాది విషయాలు మొదట సెన్సరీ మెమరీలోకి వెళ్తాయి. సెన్సరీ మెమరీ. అవును, ఇది ఒక ఫోటోగ్రాఫిక్ ఫ్లాష్ లాంటిది. కేవలం 1-2 సెకండ్లు మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కనిపించే కార్ల నంబర్ ప్లేట్లు. అవి మన కళ్ళు ముందు నుంచి వెళ్తాయి, కానీ మనం వాటిపై దృష్టి పెట్టం. అంటే మనం పట్టించుకొని ప్రతి విషయం అలా వచ్చి ఇలా మాయమైపోతుందన్నమాట. ఒకవేళ మనం దేనిపైనైనా దృష్టి పెడితే, ఉదాహరణకు ఎవరైనా మనకు ఫోన్ నంబర్ చెప్తే, అప్పుడు ఆ సమాచారం తరువాతి దశలోకి వెళ్తుంది. అదే షార్ట్ టర్మ్ మెమరీ. ఇది ఒక చిన్న నోట్ప్యాడ్ లాంటిది. ఇక్కడ సమాచారం దాదాపు 30 సెకండ్ల వరకు ఉంటుంది. కేవలం 30 సెకండ్లేనా? అవును, దీని సామర్థ్యం కూడా చాలా తక్కువ. సాధారణంగా 5-9 అంశాలు మాత్రమే. అంటే ఒక ఫోన్ నంబర్ లేదా షాపింగ్ లిస్ట్లో కొన్ని వస్తువులు. అందుకే దాన్ని వెంటనే ఎక్కడైనా రాసుకోకపోతే లేదా మనసులో మళ్ళీ మళ్ళీ అనుకోకపోతే దాన్ని మెయింటెనెన్స్ రిహర్సల్ అంటారు. అది కూడా మాయమైపోతుంది. ఓ, అందుకేనా ఓటీపీ చెప్పిన 10 సెకండ్లకే మర్చిపోతాం. సరే, ఈ చిన్న నోట్ప్యాడ్ నుంచి మన మెదడులోని పర్మనెంట్ లైబ్రరీకి, అంటే లాంగ్ టర్మ్ మెమరీకి సమాచారం ఎలా వెళ్తుంది? ఎన్కోడింగ్ అనే ఒక ఆసక్తికరమైన ప్రాసెస్ ద్వారా. అంటే ఆ సమాచారానికి మనం ఒక అర్థాన్ని ఆపాదించినప్పుడు లేదా దాన్ని మనకిప్పటికే తెలిసిన విషయాలతో ముడిపెట్టినప్పుడు అది లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. ఇక్కడ సమాచారం జీవితాంతం కూడా నిల్వ ఉండొచ్చు. ఈ లాంగ్ టర్మ్ మెమరీ అనేది ఒక పెద్ద స్టోర్ రూమ్ లాంటిది కదా. మరి అందులో అన్ని జ్ఞాపకాలు ఒకేలా ఉంటాయా, లేక వేర్వేరు షెల్ఫుల్లో సర్దిపెట్టినట్లుంటాయా? మన సోర్సెస్లో ఎక్స్ప్లిసిట్, ఇంప్లిసిట్ అని 2 రకాలుగా విభజించారు. వాటి మధ్య తేగా ఏంటి? కరెక్ట్. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఎక్స్ప్లిసిట్ మెమరీ అంటే మనం స్పృహతో కావాలని గుర్తుకు తెచ్చుకునేవి. వీటిని మనం మాటల్లో చెప్పగలం. ఇందులో మళ్ళీ 2 రకాలున్నాయి. మొదటిది ఎపిసోడిక్ మెమరీ. ఎపిసోడిక్ అంటే మన జీవితంలోని ఎపిసోడ్స్ లాంటివా? నా మొదటి సైకిల్ తొక్కిన రోజు, లేదా స్కూల్లో మొదటి రోజు, ఇలాంటివా? ఇది నా వ్యక్తిగత సినిమా రీల్ లాంటిదనమాట. సరిగ్గాదే. ఇది మన వ్యక్తిగత అనుభవాల డైరీ. కాని ఇందులో ఒక విషయమేంటంటే, ఈ డైరీలోని పేజీలను మనం ప్రతిసారీ చదివినప్పుడు కొద్ది కొద్దిగా తిరిగి రాస్తుంటాం. మన మెదడు ఖచ్చితమైన వీడియో రికార్డర్ కాదు. అంటే మీ 5వ పుట్టినరోజు జ్ఞాపకం ఇప్పుడు మీకు గుర్తున్నట్లుగా అప్పుడు జరిగి ఉండకపోవచ్చు. అది కాలక్రమేణా మీరు మీకోసం అల్లుకున్న కథ కావచ్చు. ఓ, ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అంటే నా జ్ఞాపకాలన్నీ 100% నిజం కాకపోవచ్చన్నమాట. సరే, మరి రెండో రకం సిమాంటిక్ మెమరీ అంటే ఏమిటి? నా వ్యక్తిగత అనుభవాలతో సంబంధం లేనిదా? అవును, సిమాంటిక్ మెమరీ మన ఎన్సైక్లోపీడియా లాంటిది. వాస్తవాలు, సాధారణ జ్ఞానం, భారతదేశ రాజధాని ఢిల్లీ అని, లేదా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని తెలియడం. దీనికి ఎప్పుడు, ఎక్కడ నేర్చుకున్నామనే సందర్భంతో పనిలేదు. ఇది కేవలం సమాచారం, ఫ్యాక్ట్స్. అర్థమైంది. ఇవి రెండూ మనం కావాలని గుర్తు తెచ్చుకునేవి. మరి మనకు తెలియకుండానే మనల్ని నడిపించే జ్ఞాపకాలు కూడా ఉంటాయా? అదేనా ఇంప్లిసిట్ మెమరీ? ఖచ్చితంగా. ఇంప్లిసిట్ మెమరీ అనేది మన ఆటోపైలట్ సిస్టమ్. మనం దాని గురించి ఆలోచించం, కానీ అది పనిచేస్తూనే ఉంటుంది. ఇందులో ముఖ్యమైనది ప్రొసీజరల్ మెమరీ, అంటే
నైపుణ్యాలు, అలవాట్లు. అంటే సైకిల్ తొక్కడం, టైపింగ్ చేయడం లాంటివా? ఎగ్జాక్ట్లీ. ఒకసారి నేర్చుకున్న తర్వాత దాని గురించి ఆలోచించకుండానే చేసేస్తాం. నాకిప్పటికీ కార్ నడుపుతున్నప్పుడు గేర్లు ఎలా మార్చాలో మాటల్లో చెప్పమంటే చెప్పలేను, కానీ నా కాళ్ళు చేతులు వాటంతటవే పనిచేస్తాయి. అదంతా ప్రొసీజరల్ మెమరీ వల్లే. అసలు ఈ జ్ఞాపకాలన్నీ మన మెదళ్ళలో ఎక్కడ తయారవుతాయి, ఎక్కడ స్టోర్ అవుతాయి? దీనికంటూ ఒక హెడ్ క్వార్టర్స్ లాంటిదేమైనా ఉందా? ఓకే, హెడ్ క్వార్టర్స్ అని చెప్పలేం, కానీ ఒక స్టార్ ప్లేయర్ ఉంది. మన సోర్సెస్ ప్రకారం కొత్త ఎపిసోడిక్ జ్ఞాపకాలను, అంటే మీ వ్యక్తిగత అనుభవాలను సృష్టించడంలో హిప్పోకాంపస్ అనే భాగం చాలా కీలకం. హిప్పోకాంపస్. అవును, ఇదొక ఈవెంట్ ఆర్గనైజర్ లాంటిది. ఒక సంఘటనలోని రకరకాల వివరాలను, ఎవరున్నారు, ఎక్కడ జరిగింది, ఎలా అనిపించింది, అన్నింటినీ ఒకచోట చేర్చి ఒక సంపూర్ణ జ్ఞాపకంగా మారుస్తుంది. అంటే ఒక సంఘటన యొక్క స్పష్టమైన డీటెయిల్డ్ చిత్రం మనసులో ఉందంటే దానికి కారణం హిప్పోకాంపస్ అన్నమాట. మరి మన పత్రాల్లో మీడియల్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ లేదా ఎంపీఎఫ్సి గురించి కూడా ప్రస్తావించారు. దాని పాత్రేమిటి? ఆ ఇక్కడే కథ ఇంకో మలుపు తీసుకుంటుంది. కాలం గడిచే కొద్దీ హిప్పోకాంపస్లోని ఆ డీటెయిల్డ్ జ్ఞాపకాలు నెమ్మలిగా ఎంపీఎఫ్సికి బదిలీ అవుతాయి. అయితే ఎంపీఎఫ్సి ఆ సంఘటన యొక్క ప్రతి వివరాన్ని గుర్తుంచుకోదు. మరి ఏం గుర్తుంచుకుంటుంది? అది కేవలం ఆ సంఘటన యొక్క సారాంశం లేదా భావనను మాత్రమే నిల్వ చేస్తోంది. దాన్ని జిస్ట్ అంటారు. ఉదాహరణకు, 10 ఏళ్ల క్రితం జరిగిన ఒక పెళ్లిలో మీరు ఏం తిన్నారూ గుర్తుండకపోవచ్చు, కానీ ఆ పెళ్లి చాలా సరదాగా జరిగిందని ఫీలింగ్ గుర్తుంటుంది. ఆ ఫీలింగ్ను స్టోర్ చేసేది ఎంపీఎఫ్సి. అంటే మన మెదడు జ్ఞాపకాలను సింప్లిఫై చేస్తుందన్నమాట. వివరాలు పోయి కేవలం సారాంశం మిగులుతుంది. అవును, ఈ క్రమంలోనే కొన్నిసార్లు గ్యాప్స్ ఏర్పడతాయి. ఆ గ్యాప్స్ను మన మెదడు తనకున్న పాత అనుభవాలు, అంచనాలతో నింపేస్తోంది. దీనివల్లే కొన్నిసార్లు తప్పుడు జ్ఞాపకాలు, అంటే ఫాల్స్ మెమరీస్ కూడా ఏర్పడతాయి. జరగనివి జరిగినట్లుగా మనం బలంగా నమ్మడమా? కరెక్ట్. మన మెదడు ఒక కథకుడిలా పనిచేస్తోంది, చరిత్రకారుడిలా కాదు. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే, చాలామందికి అసలు సమస్య జ్ఞాపకాలను సృష్టించడం కాదు, ఉన్నవాటిని నిలుపుకోవడం. మనమెందుకింత తేలికగా మర్చిపోతాం? దీనికి సమాధానంగా హెర్మన్ ఎబ్బింగ్హాస్ అనే సైకాలజిస్ట్ ఫర్గెటింగ్ కర్వ్ అనే ఒక కాన్సెప్ట్ను పరిచయం చేశారు. మనం ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకున్న గంటలోపే అందులో సగానికి పైగా మర్చిపోతామని ఈ కర్వ్ చూపిస్తుంది. 50%? నమ్మశక్యంగా లేదు. అంటే మనం ఒక గంటసేపు లెక్చర్ వింటే బయటకు రాగానే అందులో సగం కూడా గుర్తుండదన్నమాట. మన మెదడు అంత అసమర్థంగా పనిచేస్తుందా, లేక ఈ మర్చిపోవడంలో కూడా ఏదైనా ప్రయోజనం ఉందా? మంచి ప్రశ్న. నిజానికి మర్చిపోవడమనేది ఒక బగ్ కాదు, అది ఒక ఫీచర్. మన మెదడు ప్రతిరోజూ అనవసరమైన సమాచారాన్ని, నిన్న ఏం తిన్నాం, పోయిన వారం ఏ బట్టలు వేసుకున్నాం వంటి వాటిని తొలగించడం వల్లే ముఖ్యమైన విషయాలకు స్థానం కల్పించగలుగుతోంది. ఇది ఒక క్లీనింగ్ ప్రాసెస్ లాంటిది. ఓకే. అయితే కొన్నిసార్లు ముఖ్యమైన విషయాలను కూడా ఎందుకు మర్చిపోతాం అనేదానికి మన దగ్గర కొన్ని సిద్ధాంతాలున్నాయి. మొదటిది ట్రేస్ డికే థియరీ. అంటే థియరీ. దీని ప్రకారం ఒక జ్ఞాపకం ఇంకో జ్ఞాపకంతో పోటీపడి దాన్ని అడ్డుకుంటుంది. ఉదాహరణకు, ఇందులో మళ్ళీ 2 రకాలు. పాత అలవాటు కొత్తది నేర్చుకోవడానికి అడ్డుపడితే అది ప్రోయాక్టివ్ ఇంటర్ఫియరెన్స్. మీరు ఎప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ వాడి సడన్గా ఐఫోన్కు మారితే పాత అలవాట్ల వల్ల దాన్ని వాడటం మొదట్లో కష్టంగా ఉంటుంది. అవును, నిజమే. దీనికి రివర్స్ రెట్రోయాక్టివ్ ఇంటర్ఫియరెన్స్, అంటే కొత్తగా నేర్చుకున్నది పాతదాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి అడ్డుపడటం. కొత్త పాస్వర్డ్ సెట్ చేశాక పాత పాస్వర్డ్ అస్సలు గుర్తుకు రాకపోవడం దీనికి మంచి ఉదాహరణ. ఇది నాకు బాగా అనుభవం. సరే, ఇక మూడో సిద్ధాంతం రిట్రీవల్ ఫెయిల్యూర్ అనుంది. సమాచారం మెదడులో ఉన్నా దాన్ని బయటకు తీసుకురాలేకపోవడం. ఇదేనా ఆ టిప్ ఆఫ్ ది టంగ్ ఫినామినన్? ఖచ్చితంగా. సమాచారం మన లైబ్రరీలో భద్రంగానే ఉంది, కానీ ఆ పుస్తకాన్ని తీయడానికి సరైన కీ లేదా సూచన మనకు దొరకడం లేదు. ఒక నటుడి పేరు గుర్తుకు రాబోయి ఆగిపోవడం, లేదా ఒక పాట లిరిక్స్ గుర్తుకు రాకపోవడం, ఇవన్నీ దీని కిందకే వస్తాయి. సరే, ఈ ఫర్గెటింగ్ కర్వ్ని ఎదుర్కోవడానికి, మన జ్ఞాపక శక్తిని పదును పెట్టడానికి ఏమైనా మార్గాలున్నాయా? మన సోర్సెస్లో కొన్ని ప్రాక్టికల్ టెక్నిక్స్ ఇచ్చారు. ఖచ్చితంగా ఉన్నాయి. జ్ఞాపక శక్తి అనేది కండరం లాంటిది. దాన్ని మనం ట్రైన్ చేయొచ్చు. అత్యంత శక్తివంతమైన పద్ధతి స్పేస్డ్ రిపిటీషన్. స్పేస్డ్ రిపిటీషన్
అంటే ఒకేసారి గంటల తరబడి చదవడం కంటే కొంత విరామం ఇచ్చి పునశ్చరణ చెయ్యడం. ఉదాహరణకు, ఒక విద్యార్థి ఈరోజు ఒక చాప్టర్ చదివితే దాన్ని మళ్లీ రేపొకసారి, ఆ తర్వాత వారం రోజులకొకసారి, ఆ తర్వాత నెల రోజులకొకసారి రివైజ్ చేస్తే ఆ సమాచారం మెదడులో బలంగా నాటుకుపోతుంది. ఇది పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. రెండోది చంకింగ్, అంటే ముక్కలుగా చేయడం కదా, అది ఎలా పనిచేస్తుంది? మన షార్ట్ టర్మ్ మెమరీ పరిమితిని అధిగమించడానికి ఇది ఒక ట్రిక్. పెద్ద సమాచారాన్ని చిన్న చిన్న అర్థవంతమైన భాగాలుగా విడగొట్టడం. ఉదాహరణకు, 9876543210 అనే ఫోన్ నంబర్ను గుర్తుంచుకోవడం కష్టం. కాని దాన్ని 9876543210 అని 3 చంక్స్గా విడగొడితే చాలా సులభం. అవును, చాలా సులభం. ఇంకొకటి నిమోనిక్స్. ఇది మనం స్కూల్లో బాగా వాడేవాళ్లం. ఇంద్రధనుషులోని రంగులకు వైబీబీజీఆర్ అని గుర్తుపెట్టుకోవడం లాంటివి. అవును, అవి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అక్రోనింలు, పాటలు లేదా ఫన్నీ కథలు ఇలా క్రియేటివ్గా సమాచారాన్ని ఎన్కోడ్ చేయడం వల్ల అది తేలికగా గుర్తుంటుంది. ఇక చివరిగా ఎలాబొరేటివ్ రిహార్సల్. ఇది చాలా ముఖ్యమైనది. ఎలాబొరేటివ్ రిహార్సల్ అంటే కొత్తగా నేర్చుకున్న విషయాన్ని కేవలం బట్టి పట్టకుండా దానికి ఒక అర్థాన్నివ్వడం. దాన్ని మనకు ఇప్పటికే తెలిసిన విషయాలతో, మన సొంత అనుభవాలతో ముడిపెట్టడం. ఈ కాన్సెప్ట్ నా జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుంది అని ఆలోచించడం వల్ల ఆ జ్ఞాపకం చాలా బలంగా తయారవుతుంది. ఈ టెక్నిక్స్ అన్నీ చాలా బావున్నాయి. ఇవి కాకుండా మన జీవనశైలి జ్ఞాపక శక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మన సోర్సెస్లో నిద్ర, వ్యాయామం గురించి కూడా నొక్కి చెప్పారు. నిస్సందేహంగా మన మెదడు ఆరోగ్యం మన శారీరక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. క్రమం తప్పని వ్యాయామం మెదడుకు రక్త ప్రసరణము, ఆక్సిజన్ను పెంచుతుంది. ఇక నిద్ర, అది అత్యంత ముఖ్యం. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోతున్నప్పుడే మన మెదడు ఆ రోజు నేర్చుకున్న విషయాలను ఏకీకృతం చేస్తుంది. అంటే మెమరీ కన్సాలిడేషన్. అంటే షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీకి బదిలీ చేసే పని రాత్రిపూట నిద్రలోనే జరుగుతుందన్నమాట. అందుకే పరీక్షల ముందు రాత్రంతా మేల్కొని చదవడం అంత మంచిది కాదంటారు. అస్సలు కాదు. అలాగే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లున్న ఆహారం అంటే చేపలు, వాల్నట్స్, అవిసె గింజలు, ఇంకా యాంటీఆక్సిడెంట్లు ఉన్న పండ్లు తినడం మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక ఒత్తిడి, దీర్ఘకాలిక ఒత్తిడి హిప్పోకాంపస్ను దెబ్బతీసి కొత్త జ్ఞాపకాలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. అందుకే ధ్యానం, యోగా వంటివి చాలా సహాయపడతాయి. ఈ చర్చ ముగింపుకు వస్తున్నాం. మనం జ్ఞాపక శక్తి అనేది ఒక సింపుల్ స్టోరేజ్ కాదు, అది ఎన్కోడింగ్, స్టోరేజ్, రిట్రీవల్ అనే ఒక డైనమిక్ ప్రాసెస్ అని తెలుసుకున్నాం. మనలో ఎన్నో రకాల జ్ఞాపకాలున్నాయని, వాటి వెనుక హిప్పోకాంపస్, ఎంపీఎఫ్సి వంటి భాగాలు ఎలా ఒకదానికొకటి సహకరించుకుంటూ కొన్నిసార్లు తప్పుడు కథలను కూడా సృష్టిస్తాయో చూశాం. ముఖ్యంగా ఈ చర్చలో తెలుసుకోవలసిన కీలక విషయమేమిటంటే, జ్ఞాపకశక్తి అనేది మనకు పుట్టుకతో వచ్చిన స్థిరమైన సామర్థ్యం కాదు. దాన్ని సరైన పద్ధతులు, మంచి జీవనశైలితో ఎవరైనా ఏ వయసులోనైనా మెరుగుపరుచుకోవచ్చు. జ్ఞానమనేది నేర్చుకోవడమే కాదు, దాన్ని నిలుపుకోవడంలోనే అసలైన నైపుణ్యం ఉంటుంది. చివరగా శ్రోతలకొక ఆలోచన. మన మెదడు ఖచ్చితమైన వీడియో కెమెరా కాదు, అది ఒక సృజనాత్మక కథ కూడాని మనం చర్చించుకున్నాం. అది ఖాళీలను పూరిస్తుంది, సారాంశాన్ని నిల్వ చేస్తుంది, కొన్నిసార్లు వాస్తవాన్ని కొద్దిగా మారుస్తుంది. అలాంటప్పుడు మనకు అత్యంత ప్రియమైన, స్పష్టంగా గుర్తున్నాయని మనం బలంగా భావించే జ్ఞాపకాలు అంటే మన చిన్ననాటి సంఘటనలు, ముఖ్యమైన వేడుకలు, అవి నిజంగా జరిగిన సంఘటనల యొక్క ఖచ్చితమైన ప్రతిరూపాలా? లేక కాలక్రమేణా మన మెదడు మనకు చెప్పుకోవడానికి ఇష్టపడే ఒక అందమైన కథ మాత్రమేనా? ఆలోచించండి.